10th క్లాస్ అనగానే చాలా మంది పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తూ ఉంటారు. ప్రెసెంట్ జనరేషన్లో అయితే ట్యూషన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది స్కూల్ తర్వాత. కానీ నా చిన్నప్పుడు మాత్రం ఎలాంటి ట్యూషన్కి వెళ్ళేదాన్ని కాదు నేనైతే. మా స్కూల్ టీచర్ సపోర్ట్ వల్ల ఇంకా స్కూల్లోనే సబ్జెక్టులన్నీ కూడా ఇన్ టైంలో కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా సబ్జెక్ట్స్ అన్ని కూడా రివైన్ చేసేసుకున్నాము. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్కి అయితే మేము రెడీగా ఉన్నామన్నమాట. పబ్లిక్ ఎగ్జామ్స్ కంటే ముందు స్కూల్లో మనకు ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ అని పెడతారు కదా, ఆ ప్రీ ఫైనల్ రిజల్ట్స్ చూస్తే తెలిసిపోతుంది మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో అని. మాక్సిమం 90% సేమ్ రిజల్ట్సే వస్తాయి. ఏం భయంగా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చేసింది. ఇంక ఎగ్జామినేషన్ కి హాల్ టికెట్స్ కూడా వచ్చేసినాయి అనమాట. మా ఫ్రెండ్స్ కి అందరికి చాలా మట్టుకు గవర్నమెంట్ స్కూల్స్ లోనే సెంటర్స్ పడ్డాయి. కానీ నాకు మాత్రం ఒక నలంద హై స్కూల్ అని ప్రైవేట్ స్కూల్లో పడింది. ఆ స్కూల్ అసలు చాలా స్ట్రిక్ట్ అంట, తలుచుకుంటేనే భయం వేసేది నాకైతే. నిజంగానే చాలా స్ట్రిక్ట్. ఇప్పటికీ ఈ బ్యాచ్ పిల్లలకి కూడా ఆ స్కూల్లో చాలా మందికి పడిందంట. మొన్న నేను స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు అయితే చెప్పారు అనమాట. ఇంతకీ నేను ఎగ్జామ్స్ ఎట్లా రాసినానో, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి 10th లో అనేది నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈలోపు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మన ఉగాది బ్లాగ్ అనమాట. ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇన్స్టాలో చూసే వాళ్ళైతే హైలైట్స్ లో లింక్ యాడ్ చేస్తాను.